కర్ణాటక గద్దెపై డీకే ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా. సిద్ధరామయ్య కాళ్ళు మొక్కి ఆశీస్సులు తీసుకుంటున్న డీకే శివకుమార్. కర్ణాటక రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. కొత్తగా 2023 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి జోడెడ్లుగా పనిచేసినటువంటి డీకే శివకుమార్ సిద్ధరామయ్యలకు ఆనాడే అధిష్టానం ఒక షరతు పెట్టింది. ఇద్దరు 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలని చెప్పడంతో అట్లా పంచుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటికే 3 సంవత్సరాలు పూర్తి కావడంతో సిద్ధరామయ్యని అగ్రనాయకులు ఒప్పించి ఆయనని రాజీనామా చేయించి ఆయన స్థానంలో కొత్త ముఖ్యమంత్రిగా కర్ణాటక పిసిసి అధ్యక్షుడు మంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్యను కీలకమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టబోతున్నారు. 2028లో కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని కొత్త రక్తాన్ని ఎంకరేజ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నదని మాత్రం చెప్పొచ్చు. ఒకసారి మనం డీకే శివకుమార్ని చూసుకున్నట్లయితే ఒక ట్రబుల్ షూటర్గా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను బీజేపీ కూలవడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా సిద్ధరామయ్య అక్కడికి వెళ్ళి పరిస్థితులను చక్కదిద్దడంలో కూడా దిట్ట. ఇట్లా రకరకాల విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి నాయకుడు డీకే శివకుమార్గా చెప్పుకుంటారు. కాబట్టి ఆయన వైపు అధిష్టానము మొగ్గు చూపింది. చూడొచ్చు ఒకసారి మనం. ఆ సందర్భంగా సిద్ధరామయ్య గారి ఆశీస్సులు కూడా పాదాభివందనం చేసి డీకే శివకుమార్ తీసుకుంటున్నాడు. ఒకసారి చూద్దాం. గవర్నర్ కార్యదర్శికి లేఖ అందజేత, క్యాబినెట్ సభ్యులకు అల్పాహార విందు, తదుపరి సీఎం డీకే శివకుమార్ అని ప్రకటన, ఆయనకు సహకరించాలంటూ సూచన, సిద్ధుకు డీకే పాదాభివందనం ఆలింగనం, అధిష్టానం ఆదేశాలను పాటించానన్న సిద్ధు, రాజ్యసభకు వెళ్ళడానికి ససేమిరా, క్రియాశీల రాజకీయాల్లో ఉంటానని వెల్లడి, తదుపరి చర్చల కోసం ఢిల్లీకి సిద్ధు డీకే, సోమవారం తర్వాత ప్రమాణ స్వీకారం. సిద్ధరామయ్యకు సంబంధించినటువంటి రాజీనామా పత్రాన్ని కూడా గవర్నర్ కార్యదర్శికి అందించడం జరిగింది. సిద్ధరామయ్య సోమవారం తర్వాత సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేసే అవకాశం ఉన్నది. సిద్ధరామయ్యను కూడా మీ సేవలు జాతీయ స్థాయిలో అవసరమైతే రాజ్యసభ స్థానాన్ని ఇస్తాం, రాజ్యసభతో ఫ్లోర్ లీడర్ల కూడా ప్రతిపక్ష నేత కూడా మీకు అవకాశం ఇస్తామని చెప్తే వాటన్నిటిని కూడా సిద్ధరామయ్య తిరస్కరించి క్రియాశీలంగా కర్ణాటక రాజకీయాల్లోనే ఉంటా, అదేవిధంగా ఎమ్మెల్యేగా కొనసాగుతానని చెప్పి అధిష్టానానికి చెప్పడం జరిగింది. కర్ణాటక ప్రభుత్వ నాయకత్వ మార్పుపై ఉత్కంఠకు తెరపడింది. సీఎం పదవి చేపట్టడానికి డీకే శివకుమార్కు లైన్ క్లియర్ అయింది. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. మంత్రులతో కలిసి గురువారం మధ్యాహ్నం లోక్ భవన్కు వెళ్లారు. గవర్నర్ తావర్ చంద్ గెహ్లోట్ అందుబాటులో లేని కారణంగా ఆయన ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకర్కు రాజీనామా లేఖను సమర్పించారు. అధిష్టానం పిలుపు మేరకు 26వ తేదీన ఢిల్లీ వెళ్లిన సీఎం సిద్ధరామయ్య అక్కడ జరిగిన చర్చల అనంతరం రాజీనామాకు సిద్ధమయ్యారు. 2 రోజుల్లో రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన ఆదేశాలను పాటించారు. తర్వాత బెంగళూరుకు తిరిగి వచ్చిన సిద్ధరామయ్య మంత్రులను గురువారం ఉదయం బ్రేక్ఫాస్ట్కు ఆహ్వానించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మంత్రులు అల్పాహార విందుకు హాజరై అధిష్టానం ఆదేశాల మేరకు మధ్యాహ్నం తర్వాత సిద్ధరామయ్యకు సంబంధించినటువంటి రాజీనామా పత్రాన్ని తీసుకొని వెళ్ళి గవర్నర్ కార్యదర్శికి అయితే అందించడం జరిగింది. తర్వాత అక్కడ కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడబోతున్నది. అది కర్ణాటకకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్త. ఒకసారి లైవ్లోకి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి చూడండి. యాదాద్రి జిల్లా వంగపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న మంత్రులు ఉత్తమ్ పొంగులేటి, దుద్దిల్లా. కొనుగోళ్లలో కోటి సమస్యలు, కాంటాల